పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఏపీ ప్రజలకి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 3 పథకాలను ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఎప్పుడెప్పుడు అంటూ ప్రజలు ఎదురు చూస్తున్న ఆ 3 పథకాలను ఒకేసారి ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. జూన్ 12వ తేదీన ముఖ్యమైన ఈ 3 పథకాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. 3 పథకాలను ఒకే రోజు ప్రారంభించి రాష్ట్రంలోని లక్షలాది ప్రజలకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పథకాలను ప్రవేశపెడుతుందని, అంతేకాకుండా సంక్షేమ క్యాలెండర్ను సైతం విడుదల చేస్తుందని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. ఏపీ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి కావస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కూటమి పాలనలో సంక్షేమ పథకాల అమలుకు స్పష్టతనిస్తూ ఒక సంక్షేమ క్యాలెండర్ను విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలలో అమలు చేయబోయే సంక్షేమ పథకాల వివరాలతో కూడిన ఈ క్యాలెండర్ను సామాన్య ప్రజలకు ఉపయోగపడేలా రూపొందించనున్నారు. జూన్ 12వ తేదీ అమ్మఒడి పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం రెడీ అవుతున్నట్లుగా తెలిసింది. ఇందుకు 2 కారణాలు ఉన్నాయి. వేసవి సెలవులు ముగిశాక జూన్ 12న స్కూళ్లు తిరిగి ప్రారంభమవుతాయి. అలాగే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కూడా జూన్ 12నే. అదే రోజున రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించబోతుంది. అలాగే తల్లులు, విద్యార్థుల కోసం తల్లికి వందనం పథకాన్ని కూడా ప్రారంభిస్తుంది అని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ తేదీని ప్రభుత్వం ఇంకా ఖరారు చేయలేదు. కానీ ఆ రోజే ఈ పథకం కూడా ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. బుధవారం ఎన్టీఆర్ భవన్లో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే జూన్ 12న అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. తల్లికి వందనం పథకం కింద బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 అందించనున్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. తల్లికి వందనం కోసం 2025-26 బడ్జెట్లో 9,407 కోట్లు కేటాయించారు. తల్లికి వందనం పథకానికి రాష్ట్రంలోని 69.16 లక్షల మంది విద్యార్థులు అర్హులని ఏపీ విద్యాశాఖ అంచనా వేస్తోంది. అయితే తల్లికి వందనం రావాలంటే విద్యార్థులు ఖచ్చితంగా 75% హాజరు నిబంధనను పాటించాల్సి ఉంటుందని సమాచారం. అన్నదాత సుఖీభవ పథకం పీఎం కిసాన్ యోజనతో కలిసి ఈ పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేయనుంది. అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి 20,000 ఆర్థిక సాయం అందిస్తారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్రం పీఎం కిసాన్ ద్వారా 6,000 అందిస్తుంది. 3 విడతలలో అన్నదాత సుఖీభవ పథకం నిధులు రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేయనున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కోసం ఆంధ్రప్రదేశ్కు చెందిన 18 ఏళ్లు నిండిన రైతులు మాత్రమే అర్హులు. అలాగే ఈ పథకం లబ్ధి పొందడానికి భూమికి సంబంధించి పక్కా పత్రాలు ఉండాలి. భూమి యాజమాన్య పత్రాలు లేదా పట్టదారు పాసు పుస్తకాలు తప్పనిసరిగా ఉండాలి. రైతు పేరు ఆధార్ కార్డుతో అనుసంధానమై ఉండాలి. అలాగే ఆధార్ కార్డుతో అనుసంధానమైన బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి. రైతు పండించే పంటల వివరాలను అధికారుల వద్ద నమోదు చేయించాలి. అలాగే భూమిని లీజ్కు తీసుకున్న కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకం సాయాన్ని అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వారికి తప్పనిసరిగా కౌలు రైతు ధృవీకరణ పత్రం ఉండాలి. పీఎం కిసాన్ పథకానికి అర్హులైన రైతులందరూ కూడా అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులవుతారు. మరోవైపు అన్నదాత సుఖీభవ పథకం అమలు కోసం ఫార్మర్స్ రిజిస్టరీలో నమోదు చేయించుకోవాలని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో గల 1,00,000 మంది ఒంటరి మహిళలు, వితంతువులకు కొత్తగా పింఛన్లు మంజూరు చేసే ప్రక్రియను సైతం అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అధికారంలోకి రాగానే పింఛన్ పెంపును రెట్టింపు చేసిన ప్రభుత్వం పలు నూతన సంస్కరణలను తీసుకువచ్చింది. దీంతో ఎందరో పింఛన్దారులకు ప్రయోజనం చేకూరిందని చెప్పవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.